కేసీఆర్ కు రాసిన లేఖ బయటకు రావడంపై ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ లో అలజడి రేపుతున్నాయి. ఇవాళ లేదా రేపు కేసీఆర్ వద్దకు కవిత వెళ్లనున్నారు. అమెరికాలో ఉన్నప్పుడు ఒకసారి, తిరుగు ప్రయాణంలో దుబాయ్ ఎయిర్పోర్ట్ లో మరోసారి కేసీఆర్ తో కవిత ఫోన్ లో మాట్లాడారు. తండ్రితో మాట్లాడిన తర్వాత కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బీఆర్ఎస్ లో పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని కవిత అన్నారు. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతోందన్నారు. కుట్రలు చేస్తున్న ఆ దయ్యాలే తన తండ్రికి తాను రాసిన లేఖను లీక్ చేశాయని, పార్టీలో తనపై అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెరమనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న కవిత కామెంట్స్ ఇప్పుడు బీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారాయి. అటు కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని కవిత క్లియర్ గా చెప్పారు. ఇదే విషయాన్ని ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసి కవిత చెప్పనున్నట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో మరోసారి ప్రెస్ మీట్ నిర్వహించి మరిన్ని విషయాలు వెల్లడించే అవకాశం ఉంది. కేసీఆర్ కు రాసిన లేఖ బయటికి రావడంపై ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ ఇప్పుడు బీఆర్ఎస్ లో అలజడి రేపుతున్నాయని చెప్పాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరేష్, కవిత రాసిన లేఖ తర్వాత ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడిన తర్వాత మొత్తం కోటరి దయ్యాలు చుట్టే తిరుగుతుంది. సో దాని గురించి ఎవరు ఏంటి అది చెప్పలేదు కానీ, సో ఇప్పుడు బీఆర్ఎస్ లో దీనిపై ఎటువంటి చర్చ జరుగుతుంది, ఏమనుకుంటున్నారు? మొత్తానికి కవిత లేఖ తర్వాత బీఆర్ఎస్లో అలజడి కొనసాగుతుంది. ఇంకా నిజానికి నిన్న సాయంత్రమే దానికి ఫుల్ స్టాప్ పడిందని చెప్పి భావించినప్పటికీ కూడా నిన్న ఎయిర్పోర్ట్లో, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవిత చేసిన కామెంట్స్ తర్వాత ఆ అలజడి, ఆ దుమారం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరా దెయ్యాలు, ఎవరైతే కేసీఆర్ దేవుడు వాళ్ళ పక్కన ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే దెయ్యాలంటూ కూడా కవిత చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీలోనే కాదు తెలంగాణ రాజకీయాల్లోనే సంచలనంగా మారినాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కవిత ఫామ్ హౌస్కి వెళ్ళి తన తండ్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ని కలిసే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత వారం క్రితమే, 10 రోజుల క్రితమే ఒక మాట చెప్పారు, తన చుట్టూ సొంత పార్టీలోనే కుట్ర జరుగుతుంది, సమయం వచ్చినప్పుడు అన్ని బయట పెడతానంటూ కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నారనేది కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా తనను పార్టీ నుంచి బయటకు పంపించే కుట్ర జరుగుతున్న కోణంలో కవిత మాట్లాడుతున్నారు. అయితే ఎవరు అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే నిన్న ఆమె చేసిన కమెంట్స్ చూస్తే ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో నేను పనిచేస్తాను, కేసీఆర్ నాయకత్వం మీద తెలంగాణ సమాజానికి ఒక ఆశ ఉంది, ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ నాయకత్వమే సరైందనేది ఆమె చెప్పకనే చెప్పారు. అంటే ఒక మాటను ఇక్కడ ఒక ఉదాహరణ
సమాధానం చెప్పాల్సి ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాను తప్ప వేరే వాళ్ళ నాయకత్వం అంటే కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి తాను సిద్ధంగా లేను అనేది మాత్రం కవిత చెప్పకనే చెప్తున్నారు. చాలా కాలంగా కేటీఆర్కు కవితకు కొంత అంతర్గతంగా ఒక యుద్ధం నడుస్తుందనేది పార్టీలో ఇంటర్నల్గా చెప్తున్నమాట. ఎవరు కూడా బయటపడి ఈ అంశం మీద మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీలో ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ లేదా కేటీఆర్, హరీష్ రావు ఈ స్థాయి నాయకులే మాట్లాడతారు తప్ప కింద స్థాయి నాయకులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, సీనియర్ నాయకులు అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఎవరు ఈ అంశం మీద మాట్లాడడానికి ధైర్యం చేయట్లేదు. ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. వాస్తవానికి లేఖ తానే రాసిన మాట వాస్తవమే. అయితే ఆ లేఖ ఎవరైతే దెయ్యాలుగా కవిత చెప్తున్నారో వాళ్లే కావాల్సి ఉద్దేశపూర్వకంగా తనను ఇబ్బంది పెట్టేదానికి ఆ లేఖను లీక్ ఇచ్చారు, మీడియాకు విడుదల చేశారనేది కవిత ఆరోపణ. అయితే ఇప్పుడు కేటీఆర్ కూడా 11 గంటలకు మీడియాతో మాట్లాడబోతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడబోతున్నారు. ఈ అన్ని అంశాల మీద ఖచ్చితంగా కేటీఆర్ స్పందించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశాన్ని కనుక ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత యుద్ధం ఎక్కువైతే ఖచ్చితంగా పార్టీ మనుగడకే కష్టం వస్తుంది కాబట్టి సో ఇప్పుడు ఈ అంశాన్ని కేటీఆర్ ఏం మాట్లాడబోతున్నారని కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొకవైపు ఫామ్ హౌస్కి ఈ రోజు లేదా రేపు ఏదైతే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి తన తండ్రిని కలిసి అన్ని విషయాలు కూడా కవిత మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి ఈ లేఖాంశం బయటకు వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్నప్పుడే ఒకసారి కవిత కేసీఆర్తో మాట్లాడినట్టు తెలుస్తుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో భాగంగా దుబాయ్ ఎయిర్పోర్ట్లో కూడా కేసీఆర్తో ఫోన్లో మాట్లాడి ఈ అంశానికి సంబంధించి ఏదైతే ఈ లేఖకు సంబంధించిన విషయం మీద వివరణ గురించి కూడా కేసీఆర్ వివరణ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఫోన్లో కాదు, ఖచ్చితంగా తాను వచ్చి స్వయంగా కలిసి అన్ని విషయాలు మాట్లాడతానని కవిత కేసీఆర్కి చెప్పినట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఫామ్ హౌస్కి వెళ్ళబోతున్నారు. ఈరోజు కేటీఆర్ ప్రెస్ మీట్ తర్వాత ఆమె రెస్పాండ్ కూడా అయ్యే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ మాట్లాడిన దాని కేటీఆర్ ప్రెస్ మీట్ 11 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత కేటీఆర్ ఏం మాట్లాడతారని చూసి ఖచ్చితంగా కవిత కూడా స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ 2-3 అంశాలను కవిత ముఖ్యంగా ఆమె లేవనెత్తారు. ఆ 2-3 అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఒకటి, కేసీఆర్ కుమార్తెగా ఉన్న తనకే ఇంత ఇబ్బంది ఉంటే పార్టీలో మిగిలిన వ్యక్తులు సామాన్యులుగా ఉండే నాయకుల పరిస్థితి ఏంటి అనేది కవిత ప్రశ్నించారు నిన్న ఎయిర్పోర్ట్లో. అంటే దీన్ని బట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండదు, ఒక వ్యక్తి కుటుంబం మీదే పరిపాలన నడుస్తుంది అనేది చాలా కాలంగా బయట ఉన్న నానుడి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కవిత చెప్పిన ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద కొంత చర్చ కూడా జరుగుతుంది. అంతర్గత ప్రజాస్వామ్యం విషయానికి వస్తే ఏదైనా మాట్లాడితే కేటీఆర్ లేకపోతే హరీష్ రావు లేదా కేసీఆర్ ఈ స్థాయి వ్యక్తి మాట్లాడాలి తప్ప తనకు కూడా అంటే కవితకి నాకే కేసీఆర్ కుమార్తెగా ఉన్న నాకే ఇంత ఇబ్బంది ఉంటే సామాన్యులు మిగిలిన నాయకుల పరిస్థితి అనేది ఆమె లేవనెత్తిన అంశం. అదేవిధంగా బీజేపీ విషయంలో కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కొంత బీజేపీ విషయంలో దగ్గరగా ఉంటున్నారు, భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటారన్న చర్చ కూడా ఉందంటూ కూడా ఈ లేవనెత్తిన అంశాలు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే వాస్తవానికి ప్రతిరోజు కూడా ప్రతిపక్షాలు ఏవైతే విమర్శలు చేస్తూ ఉంటాయి, ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏవైతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటూ చాలా కాలంగా ప్రచారం చేస్తుందో అదే అంశాన్ని ప్రజలు మాట్లాడుకుంటున్నారన్నట్టుగా కూడా కవిత స్వయంగా చెప్పడం ద్వారా మరింత ఇబ్బంది అంటే బీఆర్ఎస్ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి కవిత నెడుతున్నారు అనే అంశం కూడా సొంత పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. సో ఏదైనా ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ని స్వయంగా కలిసి మాట్లాడితే సరిపోతుంది కదా అనేది కూడా లేవనెత్తినప్పటికీ కూడా కానీ ఇంకొక విషయం కూడా అంటే ఆ స్థాయి దాటిపోయిన తర్వాత ఏదైతే కవిత అన్ని విషయాలు స్వయంగా కేసీఆర్ని గతంలో కలిసి చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆమె అభిప్రాయాలకు గౌరవం ఇవ్వటం లేదు, ఆమెను పూర్తిగా పక్కన పెట్టారన్న ఒక అభిప్రాయానికి తాను వచ్చిన తర్వాతనే ఈ లేఖ రాశారన్న చర్చ కూడా మరొక వర్గం చెప్తుంది. అంటే కవితను అంత కాన్ఫిడెన్స్లోకి తీసుకోవట్లేదు, పూర్తిగా పార్టీని కేటీఆర్ చేతిలోకి పెట్టేశారు. సో ఆ తర్వాతనే కవిత ఇలా స్పందించాల్సి వస్తుందని కూడా మరొక వర్గం చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అంశం ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఒక అలజడిని అయితే సృష్టిస్తోంది. ఇప్పుడు కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా ఒక చర్చనాంశంగా మారింది. 11 గంటలకు కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు తెలంగాణ భవన్లో. ఆ తర్వాత ఖచ్చితంగా కవిత కూడా మళ్ళీ రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.